గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అంటే ఇదే ఫుటేజ్ ప్రతి ఒక్కరికి ఎందుకు ఎవరు 14 మంది కంటెస్టెంట్లు ఉన్నారు. ఆమెనే ఒక అరగంట చూపించేసి మిగతా వాళ్ళు 5 నిమిషాలు చూపిస్తే ఆమెకు ఆటోమేటిక్ ఓట్లు ఎక్కువ పోలు వస్తాయి కదా. ఇప్పుడు టాప్ 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 అలా ఫస్ట్ నుంచి టాప్లోనే ఉంది ఆవిడ. ఏదో దొంగ ఓట్లు కూడా కాదు, జెన్యున్ ఓట్లే. కానీ జనాల మనసుల్లో ఆవిడ్ని మంచిగా ప్రొజెక్ట్ చేయడానికి బిగ్ బాస్ టీం కూడా కష్టపడుతుంది అనేది అర్థమవుతుంది అక్కడ. బట్ వీళ్ళు అలా కాదుగా, కాదుగా. నార్మల్లీ ఇప్పుడు స్టార్ మా ఎప్పుడైనా ఎలాగ ఒకరు వచ్చినప్పుడు, లాస్ట్ టైం నిఖిల్ వచ్చినప్పుడు కొంచెం సీరియల్ బ్యాచ్ ఇది అదే అంటున్నారు. ఇప్పుడు ఇమ్ము ఉన్నాడు జబర్దస్త్ ఎమాన్యుయల్ గారు, ఆయన కూడా ఈ షోస్ కి స్టార్ మా షోస్ అన్నిటికీ అవసరం. సో ఆయన్ని విన్నర్ చేసుకున్నా వాళ్ళకి యూజే ఉంటుంది. విన్నర్ అనే విషయానికి బిగ్ బాస్ సంబంధం లేదు. టాప్ 5 వరకు ఎట్లా అయినా సరే వీళ్ళని తీసుకెళ్ళాలి అనే ఉండొచ్చు. అది బయట కొంత ఈవెన్ రీతు చౌదరికి కూడా అంతే ఫేమ్ ఉన్నట్టుంది కదా. ఆవిడ చాలా చోట్ల షోస్ లో కనబడుతూ ఉంటుంది. బట్ స్టిల్ ఆస్థాన విద్వాంసుల్లాగా ఇమాన్యుయల్ అయితే ఆస్థాన కవిలాగా. ఇమాన్యుయల్ లేకుండా స్టార్ మాలో చాలా తక్కువ షోస్ ఉంటాయి. రెగ్యులర్ కనబడుతుంటాడు స్టార్ మాలో. అందరిలోకి తల్లో నాలికలాగా, అందరికి పూసలో దారంలాగా అందరితో కలిసిపోతాడు. వెరీ ఫ్రెండ్లీగా నేను చూశాను కూడా. అండ్ హీ డిజర్వ్స్ టు బి. ఎందుకంటే నేను లాస్ట్ సీజన్కి వెళ్ళినప్పుడు, తర్వాత స్టార్ మాలో షోస్కి వెళ్ళినప్పుడు కూడా అతని టైమింగ్ కానీ అతని ఫ్రెండ్లీనెస్ కానీ అన్నీ చూశాను. అరే ఇతను ఎందుకు వెళ్ళలేకపోతున్నాడు అని చెప్పి కూడా అనిపించింది. ఆయన అప్పుడు కూడా 2-3 డైలాగులు వేసాడు. నన్ను ఎప్పుడు పంపిస్తావు బిగ్ బాస్, నన్ను ఎప్పుడు పంపిస్తావు బిగ్ బాస్ అని. మొత్తానికి ఆయన సాధించుకున్నాడు. కాకపోతే వీళ్ళకి ఖచ్చితంగా ఫుటేజ్లో సింహభాగం లైన్ షేర్ అయితే వీళ్ళకే వెళ్తుంది. మిగతా వాళ్ళకి వెళ్ళాలంటే వాళ్ళు ఏదైనా జిమ్కి చేయాలి. సో ఎవరైతే వీళ్ళతో ఎక్కువ తిరుగుతుంటారో వాళ్ళు కూడా హైలైట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో కళ్యాణ్ కూడా ఫస్ట్ నుంచి తనూజ చుట్టూ అలా కొంత ఫ్రెండ్లీగా ఉండడం వల్ల కళ్యాణ్కి మెల్లగా వచ్చింది. అతను కావాలని చేసింది కదా, జనరల్గానే మామూలుగానే కనెక్ట్ అయ్యాడు. బట్ తర్వాత ఆవిడని దాటేసే రేంజ్కి ఇవాళ మనం చూస్తున్నాం. ఈవెన్ స్టార్టింగ్ లో నేను కూడా చూసాను. అంటే ఇప్పుడు కళ్యాణ్కి కానీ ఎక్కువగా పవన్ కంటే కూడా కళ్యాణ్కి ఎక్కువ నెగిటివిటీ స్ప్రెడ్ అయింది. అంటే పులిహోర కలుపుతున్నాడు అనే ట్యాగ్ కూడా వచ్చింది. బట్ తర్వాత మొత్తం మారింది. అసలు మొత్తం యునానిమస్ గా మారిపోయి అందరూ చాలా మంచోడు, చాలా మన ఇంట్లో ఒక అబ్బాయిలా ఉంటున్నాడు అని చెప్పి బిగ్ బాస్ కి వచ్చిన వాళ్ళే నాగార్జున గారితో చెప్తున్నారు, నేను కళ్యాణ్ ఫ్యాన్ అండి. అవును దట్స్ ట్రూ. అండ్ పవన్ కూడా అంతే, డెమన్ పవన్ కూడా మంచి ఇదే ఉండేది. బట్ మొన్న ఇట్లా పేక పట్టుకుని కొంత నెగిటివ్ అయ్యాడు. కానీ అది కూడా వాళ్ళేమి పెద్ద ఇష్యూ చేసుకోవాలనుకుంటారు. ఒకవేళ చేసుకోవాలనుకుంటే కళ్యాణ్ దాన్ని పెద్ద రాజకీయం చేసి ఉండొచ్చు. పేక పట్టుకున్నాడు అని చెప్పి. అండ్ సో మొత్తానికి కళ్యాణ్ అయితే గుడ్ బుక్స్ లో ఉన్నాడు. ఇప్పుడు జనాల ముద్దు బిడ్డ కళ్యాణ్, బిగ్ బాస్ ముద్దు బిడ్డ తనూజ. జనాలకు కూడా తనూజ చాలా మందికి ఇష్టమే. కానీ ఇతను అగ్ని పరీక్షను తట్టుకొని అలా చిన్నగా అంచెలంచెలుగా ఎదుగుతూ ఇలా, అంటే ఎప్పుడు కూడా అట్టడుగు నుంచి అత్యంత పైకి ఎదిగిన వాళ్ళకి ఆ ఇది ఉంటుంది. లైక్ మెగాస్టార్ చిరంజీవి. సో అసలు ఏమీ లేకుండా వచ్చారు. బట్ ఇప్పుడు వాళ్ళ అబ్బాయికి ఆల్రెడీ సెట్ ప్లాట్ఫామ్. ఆయన నిజంగా బ్రహ్మాండంగా యాక్ట్ చేస్తాడు. బట్ ఈయనకి ఉన్న క్రెడిబిలిటీ ఏంటి, అసలు ఏమీ లేనివాడు అంత ఎగాడు. బట్ ఆల్రెడీ మీకు మంచి ప్లాట్ఫామ్ ఉంది, దాన్ని మీరు నిలబెట్టుకుంటే చాలు. సో తనూజకి ఆల్రెడీ మంచి సెట్ ప్లాట్ఫామ్ ఉంది, అది నిలబెట్టుకుంటూనే వచ్చింది ఆవిడ ఇప్పటిదాకా. కానీ ఇతను ఏమీ లేకుండా ఆకాశానికి ఎగిరాడు. అది కాకపోతే ఈ వర్షన్ ఏమంటారంటే కామనర్ ని గెలిపిస్తే చాలా మంది, ఐ మీన్ ఈవెన్ మనం కామనర్ అయి ఉంటే, నేను కామన్ మ్యాన్ అయ్యండి, అందరూ అనుకునేది ఏంటంటే కామన్ పీపుల్ ని గెలిపిస్తే, కామనర్ ని గెలిపిస్తే వాళ్ళకి తర్వాత వాళ్ళ బిహేవియరే మారిపోతుంది, ఇలా మొత్తం నెగిటివ్ గా బిహేవ్ చేస్తున్నారు, బయటకు వచ్చి ప్రామిస్ చేసి ఇవ్వలేదని, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఇది రిపీట్ అవుద్ది అంటారా ఒకవేళ నిజంగా గెలిస్తే? అలా నేను అనుకోను. అంటే మనిషిని బట్టి ఉంటుంది. కామనర్ అనేవాళ్ళు నువ్వు నేను కామనర్లే చెప్పాలంటే. సో కామనర్ అనేవాళ్ళు లక్షల కోట్లలో ఉన్నారు. అందులో ఒక కామనర్ చేసేవాడిని ప్రతి కామనర్ అలా అని మనం చేయలేం. బట్ మనిషిని చూస్తే నాకు ఎందుకో జెన్యున్ క్యాండిడేట్ అనిపిస్తుంది. ఒకవేళ మళ్ళీ ఈసారి ఐ మీన్ ఒకవేళ తనుజ గారు గెలిచారు అనుకోండి, ఫర్ సపోజ్ ఎండ్ ఆఫ్ ద డే గెలిస్తే మళ్ళీ కన్నడ ఇష్యూ వచ్చి కావాలని గెలిపించారని బిగ్ బాస్ మీద అయితే ముద్ర పడిపోద్ది అంటారా? ఆ నిందలు ఎప్పుడు ఉండేవి కదా. బిగ్ బాస్ కి నిందలు కొత్త ఏం కాదు. ఏముంది మరీ పెద్ద నింద వచ్చేసింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సంజన ఆ రోజు గేట్లు ఓపెన్ చేసి బయటకు వెళ్ళిపోమన్నాడు బిగ్ బాస్. కానీ ఆవిడ నిజంగా బయటకు వెళ్ళిపోయింటే అది నిజంగా పెద్ద ఇష్యూ అయ్యండి. జనాలు అందరూ కూడా వచ్చేసేవాళ్ళు. ఎందుకంటే ఆవిడ మాట్లాడిన దాంట్లో రైట్ ఉంది.
ఆవిడ ఏమన్నా క్యారెక్టర్ అసాసినేషన్ ఏం చేయలే, నాకు ఇబ్బందిగా ఉంది, నేను రాత్రి పడుకునే టైంలో వాళ్ళు అక్కడికి వచ్చి గుసగుసలు పెడుతుంటే నాకు చిరాగ్గా ఉంది నిద్రపోవడానికి. సేమ్ దీపిల మాదిరి కూడా చెప్పారు కదా. సో చాలా మందికి అలా ఇబ్బందిగా ఉంది. కావాలంటే బయట ఎక్కడైనా పోయి పులిహార కలుపుకోవచ్చు, లేకపోతే గంటల డిస్కషన్లు పెట్టుకోవచ్చు. కానీ అక్కడే పక్కన కూర్చొని కుసు అనుకుంటే ఎవరికైనా చిరాగ్గానే ఉంటుంది. పడుకునే టైంకి కాసేపు అయినా సరే అందులో అక్కడ ఉండే బెడ్లు, ఆ హడావిడి, ఆ లైట్లకి నిద్ర పట్టడమే కష్టంగా ఉంటుంది. ఆ పడుతున్న టైంలో ఇలా సోలు పెడితే ఇంకా చిరాగ్గా ఉంటుంది. వాట్ షీ సెడ్ ఈస్ అబ్సల్యూట్లీ రైట్. దాంట్లో ఎక్కడా కూడా తప్పులు ఎత్తడానికి లేదు. అది నువ్వు ఎలా అర్థం, గుమ్మడికాయ దొంగంటే భుజాలు అనుకున్నట్టు నన్ను అనేసింది బాబోయ్, నన్ను అనేసింది అంటే అన్నదేంటి, నువ్వు అక్కడ పక్కన వెళ్ళి కూర్చుంటావు, పడుకుంటావు కూడా అలా కూర్చుంటావు, ఊరికే సొల్లు పెడతావు గుసగుసలు. దట్స్ నాట్ ఫెయిర్. ఆవిడ ఖచ్చితంగా చక్కగా డిఫెండ్ చేసుకుంది. కానీ నాగార్జున గారు తిమ్మిని బమ్మిని చేసినట్టుగా ఇదిగో చెప్పు, వాళ్ళు తప్పన్నారు, వీళ్ళు తప్పన్నారు, అందరూ తప్పన్నారు కాబట్టి నువ్వు తప్పు. బట్ నాగార్జున గారు చెప్పిన తర్వాత ఎవరన్నా సరే తప్పు కాదు సార్ రైట్ అని దమ్ము ఎవరికైనా ఉంటుందా? ఇంకా ఆయన ఏకపక్షంగా డిసైడ్ మళ్ళీ మీరు చెప్పిన తర్వాత మళ్ళీ మమ్మల్ని ఎందుకు అడగడం సార్, మీరు చెప్తే అది రైటే కదా అనే టైప్లో ఉంటారు. అలా భజన చేసే వాళ్ళని కూడా జనాలు మెచ్చరు. సంజనాకి రీతు మీద ఆ మాట అన్నదాంతో 50% పాజిటివ్ అయితే, గేట్లు తీసి వెళ్ళిపోమంటే సరే సార్ నేను వెళ్ళిపోతా అన్నప్పుడు ఇంకొక 200% పాజిటివ్ అయిపోయింది జనాల్లో. ఇది కదా క్లాస్ అంటే. ఆవిడ దేనికోసం కేర్ చేయట్లేదు. స్వార్థం కన్నా త్యాగానికి ఎక్కువ వాల్యూ ఉంటుంది. సార్ అప్పుడు అంటే ఆల్రెడీ కళ్యాణ్ వెళ్ళిపోయాడు ఫైనలిస్ట్. మీ దృష్టిలో నార్మల్ గా ఈవెన్ ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళు కూడా మీరు తీసుకుని కన్సిడర్ చేసి టాప్ 5 ఎవరు డిజర్వ్ అనిపించింది మొత్తం బిగ్ బాస్ సీజన్ 9 లో? వెళ్ళిపోయిన వాళ్ళు ఒక హరీష్, ఒక దమ్ము శ్రీజ, వీళ్ళు వర్త్ క్యాండిడేట్స్ అనిపించింది. శ్రీజ అప్పుడప్పుడే కొంచెం అంటే జనాలకి ఏది నచ్చట్లేదు, మరి తిడుతూ గట్టిగా అరుస్తూ ఆ సౌండ్ పొల్యూషన్ జనాలు తట్టుకోలేకపోతున్న విషయం ఆడ అర్థం చేసుకుందో, మొత్తానికి కొంచెం టోన్ డౌన్ చేసుకుంది. ఆ టైంలో వెళ్ళిపోయింది పాపం. హరీష్ గొప్ప విషయం ఏంటంటే దమ్మున్న మనిషి, ఆ పేరుకి అది దమ్ము శ్రీజ అలాగే దమ్ము హరీష్ అని పెట్టుకోరు. ఎందుకంటే నాగార్జున గారు చెప్పినా ఎవరు చెప్పినా తప్పే అవును సార్ అని చెప్పనే క్యారెక్టర్. బట్ ఆయనలో ఉన్న చిన్న నెగిటివ్ అసలు అవ్వడు మనిషి. సో ఇంకా ఆయన కంప్లీట్ అంటే బిగ్ బాస్ కావాల్సింది అలాంటిదే యాక్చువల్గా చెప్పాలంటే. నవ్వులు గివ్వులు కాదు, సీరియస్గా ఉండాలి, గట్టిగా కొట్టుకోవాలి, అలాంటివి కావాలి. బట్ సంభవ్ వీళ్ళిద్దరూ ఒకవేళ కనుక ఉండుంటే అలా కాకుండా నేను ఒక జెన్యూన్ కోణంలో ఒక నిష్కల్మషమైన మనిషిగా మన సుమన్ శెట్టిని చూస్తాం. ఏం తెలియదు పాపం, అమ్మాయికుడు అలా వచ్చాడు, పాయింట్లు కూడా న్యాచురల్గా పెడతాడు, ఎక్కడ కుళ్ళు కుతంత్రాలు కుట్రలు చేసే మనిషి కాదు, శక్తికి మించి టాస్క్స్ ఆడతాడు. ఇన్ని మంచి క్వాలిటీస్ వల్ల ఆయన ఇప్పటికీ కూడా సేవ్ అవుతూ టాప్ 5లోకి వెళ్తాడేమో మరి మోస్ట్లీ. అంత ఉంది సుమన్ శెట్టికి.